గ్రూప్ 2 పరీక్షకు టైం దగ్గర పడుతుండటంతో అన్ని ఏర్పాట్లను రెడీ చేసింది టీఎస్పీఎస్సీ. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే అభ్యర్థుల పేర్లను ఇక మీదట ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండా రిజెక్ట్ లిస్టులో చేర్చనున్నట్లు స్పష్టం చేసింది. గ్రూప్ 2 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీఎస్పీఎస్సీ. ఈ నెల 11, 13న జరిగే గ్రూప్ 2 పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకున్నా, బూట్లు, ఆభరణాలు వేసుకున్నా, సెల్ ఫోన్, టాబ్లెట్, బ్లూటూత్, పర్సులు ఉన్నా ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదని ప్రకటించింది. ఆఖరికి నోట్లు, ఖాళీ కాగితాలు ఉన్నా సెంటర్లలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేసింది టీఎస్పీఎస్సీ. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్, ఐరిస్, ఫోటో గుర్తింపు ప్రక్రియను తప్పనిసరిగా అమలు చేయనున్నారు. హాల్ టికెట్ తో పాటు ప్రతి అభ్యర్థి తన ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సుల్లో దేన్నైనా తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించింది. హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా లేని వారు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రంలో ఒకరికొకరు సమాధానాల్ని షేర్ చేసుకున్నట్లు అనుమానం వస్తే అభ్యర్థుల అప్లికేషన్ను రద్దు చేస్తారు. పరీక్షల్లో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్లు కన్ఫర్మ్ అయితే వారిపై కేసులు నమోదు చేస్తారు. అంతేకాదు భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలకైనా రాసే అవకాశాన్ని కోల్పోతారు. ఇతర రాష్ట్రాల కమిషన్లు, యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్ని కూడా రాయకుండా రిజెక్ట్ లిస్టులో పెడతామని స్పష్టం చేసింది టీఎస్పీఎస్సీ.